ఒకప్పుడు దట్టమైన అడవిలో జంతువులన్నీ కలిసి జీవిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ అడవిలోకి క్రూరమైన సింహం వచ్చింది. అది ప్రతిరోజు ఒక జంతువును పట్టుకొని తింటూ ఉండేది. జంతువులంతా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవి. ఆ అడవిలో ఒక తెలివైన కుందేలు ఉండేది. ఈ సమస్య నుండి బయటపడాలని జంతువులన్నీ నిర్ణయించుకున్నాయి. ఒకరోజు కుందేలు తెలివిగా ఒక పథకం వేసింది. అది సింహంతో, "ఓ రాజా, నీలాంటి సింహాన్ని నేను మరొకటి చూశాను. అది అడవిలో ఉన్న జంతువులన్నీ తినేస్తుంది" అని చెప్తుంది. అప్పుడు ఆ మాట విన్న సింహం, "అదెవరో చూపించు" అని గట్టిగా గర్జించింది. అప్పుడు ఆ కుందేలు సింహాన్ని, "రండి రాజా, చూపిస్తాను" అని ఒక నీటి కుంటలోకి తీసుకువెళ్ళింది. అందులో తన ప్రతిబింబాన్ని చూసి, "ఇదే రాజా, ఆ సింహము" అని అంటుంది. ఆ సింహం ప్రతిబింబాన్ని చూసి గట్టిగా గర్జించి దీన్ని వెంటనే చంపేయాలని అందులోకి దూకింది. తర్వాత మునిగిపోయి చనిపోతుంది. ఈ విధంగా తెలివైన కుందేలు చాకచక్యంగా సింహాన్ని ఓడించింది. అడవిలోని ఇతర జంతువులను రక్షించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, బలం కన్నా తెలివి మిన్న.